హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్జేఎన్ గార్డెన్. ఈరోజు వీడియో ఏంటి అనేసి అంటే క్యారెట్ అనేది హార్వెస్ట్కి వస్తుందండి. క్యారెట్ని అయితే హార్వెస్ట్ అయితే చేసుకుందాము. ఇంతకుముందు బీట్రూట్ని 2 దుంపలు అయితే మనకి పెద్ద సైజులో ఊరాయి, అవి హార్వెస్ట్ చేసుకున్నాము. తర్వాత అల్లం కూడా హార్వెస్ట్ చేసాం కదా. ఇప్పుడైతే క్యారెట్ అనేది హార్వెస్ట్కి అయితే సిద్ధంగా ఉందన్నమాట. మనం వేసి 3 మంత్స్ అయితే అవుతుంది. ఎంత పెద్ద క్యారెట్స్ వచ్చాయో చూద్దామండి ఒకసారి. మనము అంటే నేను టెర్రస్ గార్డెన్లో పండించిన మొదటి పంట అనమాట. క్యారెట్, బీట్రూటు, అల్లం నేను మొదటిసారి పండించాను. అందువల్ల నాకైతే కొంచెం ఎలా పండించాలో తెలుసు, కానీ ఎంత పెద్ద సైజులో దుంపలు అనేవి ఊరుతాయి అనేది అయితే మాత్రం తెలియదు అనమాట. నేలలో అయితే చూశాను, కానీ టెర్రస్ గార్డెన్లో మాత్రం ఇప్పటి వరకు నేనైతే పెంచలేదు. నేను మొదటిసారి పండించాను కాబట్టి నేనైతే సక్సెస్ అయ్యాననే చెప్పుకుంటున్నానండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. నేను 100 రూపీస్ ట్రబ్బులో అయితే విత్తనాలను అయితే జల్లడం అయితే జరిగింది. దగ్గరగా వచ్చిన కొన్ని మొక్కలను అయితే తీసి 12x12 గ్రో బ్యాగ్లో అయితే నాటడం అయితే జరిగిందండి. చాలా బాగా దుంపలు అయితే ఊరాయి అనమాట. చూసారా ఎంత బాగున్నాయో. వీటికి ఎలాంటి కేర్ తీసుకోవాలి, మట్టి మిశ్రమం అనేది ఎలా కలుపుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి. మొత్తం క్యారెట్లు బయటికి తీసిన తర్వాత మట్టి అంతా కూడా 2 డేస్ 3 డేస్ అయితే మనం ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకున్న తర్వాత దీంట్లోని మరికొంచెం ఇసుక, తర్వాత బోన్ మీలు, నీమ్ కేక్ పౌడరు కలుపుకొని మళ్ళీ మనము ఆ ట్రబుల్లోకి నింపుకున్న తర్వాత మళ్ళీ క్యారెట్ విత్తనాలు అయితే వేసుకోవచ్చు. క్యారెట్ అనే కాదు, ఏ మొక్కలు వేసుకున్నా సరే పాత మట్టిని మనం ఎండబెట్టుకోవాలన్నమాట. అందువల్ల గ్రో బ్యాగ్లో మొత్తం అయితే బయటికి వంపేస్తున్నాను, లేదు అంటే చేత్తో బయటికి తీసేదాన్ని. ఎలాగ మట్టి ఎండబెట్టాలి కాబట్టి బయట అయితే మొత్తం గ్రో బ్యాగ్ని కిందకైతే పడేస్తున్నాను అనమాట. దుంపలు సెపరేట్ అయిపోతే మట్టి కూడా బయటకు వచ్చేస్తుంది కదా అనే ఉద్దేశంతో అయితే ఈ విధంగా చేస్తున్నాను అనమాట. మట్టి చూసారా, గడ్డలుగా కాకుండా చాలా లూజ్గా అయితే వచ్చేసింది అనమాట. ఎంత బాగున్నాయండి క్యారెట్లు. కాకపోతే నేను చేసిన తప్పు ఏంటి అనేసి అంటే 3 మంత్స్కి హార్వెస్ట్ చేసేస్తున్నాను. 3 మంత్స్ కాకుండా ఇంకో 1 మంత్ అనేది ఎక్స్ట్రా ఉంచుకుంటే మనకి క్యారెట్ సైజ్ అనేది పెరుగును. అది నేను తెలుసుకున్న విషయము. మనము టెర్రస్ గార్డెన్లో పండించినప్పుడు 4 మంత్స్కి హార్వెస్ట్ అయితే వస్తుందన్నమాట. 4 మంత్స్ వరకు కూడా మనం వాటికి అంటే కొంచెం కదపకంట అట్లా వదిలేసాము, పోషకాలు కనుక ఇచ్చుకున్నాము అంటే క్యారెట్ సైజ్ అనేది పెరుగుతుంది. నేను తెలుసుకున్న విషయము అదనమాట. 12x12 గ్రో బ్యాగుల్లో వచ్చిన క్యారెట్ దుంపలు ఇన్నైతే వచ్చాయి. ఇప్పుడు 100 రూపీస్ ట్రబ్ ఉంది కదా, అది కూడా వంప అయితే చూపిద్దాము. అది వంపేటప్పుడు మాత్రం దాంట్లో ఉన్న రూట్స్ అనేవి చాలా బాగా డెవలప్ అయిపోయాయండి. అందువల్ల మట్టి అనేది కొంచెం గడ్డలుగా ఉంది. 100 రూపీస్ ట్రబ్బులో అయితే ఇసుక శాతం అనేది చాలా తక్కువగా వేసాను అనమాట. అందువల్ల మనకి గడ్డలుగా ఉంటుంది. ఎప్పుడు కూడా మనము దుంప జాతి మొక్కలకు వచ్చేసరికి అంటే క్యారెట్, బీట్రూటు, తర్వాత బంగాళదుంప ఇలాంటి పెంచుకోవడానికి మనము ఇసుక శాతం అనేది చాలా ఎక్కువగా వేసుకోవాలన్నమాట. అలా వేసుకున్నాము అనేసి అంటే మట్టి అనేది లూజ్గా ఉంటుంది. తరువాత దుంప సైజు అనేది పెరుగుతుందనమాట. అలా దుంప సైజు పెరగాలి అనేసి అంటే మట్టి అనేది చాలా లూజ్గా ఉండాలి. నెక్స్ట్ ఇందులోని కంకర రాళ్ళు, గులకరాళ్ళు ఏవి ఉండకూడదు. రాళ్ళు అనేవి తగిలాయి అనేసి అంటే దుంప అంటే కిందకి ఊరుతుంది కదా దుంప. ఆ ఊరేటప్పుడు కిందకి కనుక మనకి రాయి అనేది తగిలింది అనేసి అంటే వంకర డెంకరగా ఆ దుంప అనేది వచ్చేస్తుంది. ఇప్పటి వరకు హార్వెస్ట్ చేసిన కూడా మనకి నిలువుగా వచ్చేయండి. ఎక్కడైనా వంకర డెంకరగా వచ్చింది అనేసి అంటే ఖచ్చితంగా దానికి రాయి అనేది తగిలింది అనేసి అయితే మనమైతే అర్థం చేసుకోవాలన్నమాట. ఈ మొక్కల్ని నేనైతే నవంబర్లో పెట్టాను. నవంబర్, డిసెంబర్, జనవరి 3 మంత్స్ అయితే అయ్యింది. ఇప్పుడు ఫిబ్రవరి కదా. ఈ ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఉంచితే కొంచెం సైజ్ అనేది పెరుగునమాట. 3 మంత్స్కి హార్వెస్ట్ చేసేసుకోవచ్చు అనేసి అయితే అన్నారు అనేసి అయితే నేనైతే హార్వెస్ట్ చేస్తాను. దుంపలు అయితే బాగానే వచ్చాయి, కానీ కొన్ని అయితే చిన్న వచ్చేసాయి. అందువల్ల ఈ మంత్ ఎండింగ్కి అయితే కొంచెం దుంపల సైజు పెరుగునమాట. ఆ ఒక్క విషయమే తప్ప కానీ నేను ఇచ్చే ఫెర్టిలైజర్ అవనివ్వండి,
మట్టి కలుపుకునే విధానం మాత్రం చాలా బాగా పనికైతే వచ్చిందనేసి అయితే నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. నేను టెర్రస్ గార్డెన్లో పండించిన బీట్రూట్ అవనివ్వండి, క్యారెట్ అవనివ్వండి, నేనైతే ఈసారి అయితే సక్సెస్ అయ్యాను అనేసి అయితే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అనమాట. ఎందుకు అనేసి అంటే ఒకేసారి ఎవరు సక్సెస్ అవ్వలేరండి. అందరికీ ఒక్కొక్క విషయంలో సక్సెస్ అవుతారు, ఒక్కొక్క విషయంలో ఫెయిల్యూర్ అయితే అవుతారు కదా. అలాగే దుంపజాతి విషయంలో కూడా మనం విత్తనం పెట్టేశాం కదా, మనము మొక్క వచ్చేస్తుంది, కిందన దుంప వచ్చేస్తుంది అనే ఆలోచనతో మాత్రం ఎప్పుడూ ఉండకూడదు. మనము విత్తనాలు వేసుకున్న దగ్గర నుంచి కూడా మనము హార్వెస్ట్ చేసుకున్నంత వరకు కూడా మొక్కపై కేర్ అనేది తీసుకుంటూ ఉండాలి. అలా తీసుకుంటే రిజల్ట్ అనేది ఎంత బాగుంటుందన్నమాట. మనము విత్తనాలు వేసేటప్పుడు ఇసుకలో కలుపుకొని వేసుకున్నాము అనేసి అంటే కొంచెం దూరంగా పడతాయి అన్నమాట. ఎందుకు అంటే అవి క్యారెట్ విత్తనాలకు వచ్చేసరికి జీలకర్ర ఉంటుంది కదా, జీలకర్ర టైపులో ఉంటాయి అన్నమాట. అందువల్ల కొంచెం దూరంగా మనము ఇసుకలో కలిపేసి జల్లుకోవాలి. లేదు అనేసి అంటే చిన్న 2 ఇంచెస్ లోపలికి ఒక 2-3 విత్తనాలు ఒకే దగ్గర పడేటట్టుగా వేసుకుంటే హెల్తీగా ఉన్న ప్లాంట్ని ఉంచుకొని కొంచెం డల్గా ఉన్న మొక్కల్ని తీసేసుకోవచ్చు. ఈ ఏదైతే క్యారెట్ చూసారో వంకరగా ఉన్నదో క్యారెట్, ఆ క్యారెట్కి కిందన రాయి ఏదైనా తగిలి ఉంటుందండి. ఆ తగలడం వల్ల అది వంకర డెంకరగా వచ్చిందే తప్ప మిగతా క్యారెట్స్ అన్నీ కూడా చాలా హెల్తీగా అంటే చాలా హెల్తీగా ఉన్నాయి. ఇప్పుడైతే ఈ క్యారెట్స్ అన్నీ కూడా కడిగైతే నేను చూపిస్తాను. కలర్ కూడా చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడైతే వాటర్లో అయితే కడిగైతే నేనైతే చూపిస్తానన్నమాట. విత్తనాలు వేసిన దగ్గరికి మనకి మొలకెత్తడానికి 8 నుంచి 10 రోజులు అయితే పడుతుంది. ఇది హార్వెస్ట్ చేసుకునేటప్పటికి మనకు 3 నుంచి 4 నెలలు పంట అనేది కోతకు వస్తుందని చెప్పాను కదండి. మనము భూమిపై వేసుకునేటప్పుడు 3 నెలల్లో పంట అయితే తీసేసుకోవచ్చు. కానీ టెర్రస్లో పండించేటప్పుడు మాత్రం ఖచ్చితంగా 4 నెలల వరకు అయితే ఉంచండి. నేనైతే తెలుసుకున్న విషయం అనమాట. మట్టి మిశ్రమానికి వచ్చేటప్పటికి మట్టి అనేది చాలా లూజ్గా ఉండాలి. అంటే ఒక వంతు మట్టి, ఒక వంతు ఇసుక, ఒక వంతు పశువుల ఎరువు 3 సమాన భాగాలుగా తీసుకుని గులకరాళ్ళు అనేవి లేకుండా బాగా జల్లించుకొని దాన్ని మనం 100 రూపీస్ ట్రబ్బులో కనుక పెట్టుకున్నాము అనేసి అంటే క్యారెట్ సైజ్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. ఒకవేళ మనకి రాళ్ళు గట్ట తగిలితే క్యారెట్స్ అనేవి వంకరగా వచ్చేస్తాయి, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. తరువాత విత్తనాలు కనుక మనం చేతితో నాటుకుంటే కొంచెం లోపలికి నాటుకోవాలండి. ఇంకొక విషయం వచ్చేటప్పటికి ఒకవేళ జల్లుకోవాలని మీరు అనుకుంటే ఇసుకలో ఈ విత్తనాలని వేసేసి జల్లేసుకుంటే విత్తనాలు అనేవి దూరంగా వస్తాయి అన్నమాట. తరువాత నీరు మనం ఎలా వేయాలి అనేసి అంటే దుంప స్టార్ట్ అంటే దుంప అనేది మనకి కనిపిస్తూ ఉంటుందండి పైకి. కనిపించినంత వరకు కూడా డైలీ మనం వాటర్ అయితే ఇచ్చేసుకోవచ్చు. దుంప ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో దుంప స్టార్ట్ అయినప్పటి నుంచి నీరు అనేది తగ్గిస్తూ ఇవ్వాలి. ఎప్పుడు కూడా మొక్క తేమగా ఉంటే సరిపోతుంది. నీరు అనేది ఎక్కువగా నిల్వ ఉండకూడదు. ఒకవేళ నిల్వ ఉండిపోయింది అనేసి అంటే దుంప అనేది ఖచ్చితంగా కుళ్ళిపోతుందండి. మనకి ఒక్క దుంప కూడా కుళ్ళిపోలేదు. తరువాత మట్టి మిశ్రమం ఎప్పుడు ఎండిపోకుండా చూసుకోవాలి, తేమగా ఉండేటట్టుగా చూసుకోవాలి. మనము పాటింగ్ మిక్స్ కలుపుకునేటప్పుడే గుప్పెడంతా బోన్ మీలు, గుప్పెడంత బోన్ మీలు, తరువాత గుప్పెడంత నీమ్ కేక్ పౌడరు, గుప్పెడంత ఎప్సమ్ సాల్ట్, ఈ 3 కలిపి అయితే నేనైతే పెట్టుకున్నాను అనమాట. అంతే, ఇంకా దేన్ని కలపలేదు. మధ్యలో కరెక్ట్గా దుంప స్టార్ట్ అయినప్పుడు మాత్రము కొంచెం పశువుల ఎరువు అనేది ఇచ్చాను, అంతే. అంతకు మించి అయితే నేను ఏమీ ఇవ్వలేదు ఈ క్యారెట్ విషయానికి వస్తే. ఇప్పుడు మన గార్డెన్లో కొంచెం టమాటాలు ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ అయితే చేసేసుకుందాము. ఈ టమాటాలు అనేవి లాస్ట్కి అయితే వచ్చేసాయి చూడండి. మనకి గార్డెన్లో ఉడతల బెడద అనేది చాలా ఎక్కువగా ఉందని చెప్పాను కదండి. అవి తినగా ఉండిపోయినవే మనమైతే హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాం అనమాట. ఈ దుంపజాతి విషయంకి వస్తే మనం ఏమీ భయపడిన అవసరం లేదండి. ఎందుకంటే క్యారెట్ అవనివ్వండి, బీట్రూట్ అవనివ్వండి, తర్వాత బంగాళదుంపలు అవనివ్వండి, మట్టి లోపల ఉంటాయి కాబట్టి ఉడతలు ఉండే వాళ్ళకి మాత్రం ఇదైతే పర్వాలేదు. దీనికైతే మనము భయపడిన అవసరం అయితే లేదనమాట. ఈసారి మనము
మళ్ళీ క్యారెట్ విత్తనాలు అయితే వేద్దామనేసి అయితే కొన్ని విత్తనాలు అయితే నేనైతే తీసుకొచ్చాను. ఇదే మట్టిలో క్యారెట్ విత్తనాలు వేస్తాను. అది ఏ విధంగా వేస్తాను అనేది ఒక వీడియో అనేది పోస్ట్ చేస్తాను. ఆ వీడియో కూడా చూడండి. మీరు ఎవరైనా క్యారెట్ పెంచాలి అని అనుకునే వాళ్ళు మాత్రం ఆ వీడియో చూడండి. ఎందుకంటే నేను క్యారెట్ పెంచడంలో సక్సెస్ అయ్యాను కాబట్టి మీకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకి కాకరకాయ పండిపోయిందండి. ఎందుకు అనేసి అంటే నేను విత్తనాల కోసం అట్లా వదిలేసాను అనమాట. అలా వదిలేసాము అనేసి అంటే క్యారెట్ అనేది పండిపోయి ఆ విత్తనాలు అనేవి తయారవుతాయి. ఈ విత్తనాలని బాగా ఎండలో ఎండబెట్టుకొని మనం ఇంట్లో స్టోర్ చేసుకున్నాము అనేసి అంటే విత్తనాలు కొనే అవసరం కూడా లేదనమాట. మీరు విత్తనాల్ని మనం కలెక్ట్ చేసేటప్పుడు వెనకాతల పండిపోయిన ఆకులు కనిపించాయా, అది పసుపు అండి. ఆ పసుపునైతే హార్వెస్ట్ అయితే చెయ్యాలి. ఇంకా చేయలేదు, చేస్తానండి. ఆ పసుపు కూడా ఎంత వచ్చిందో మీకైతే నేను చూపిస్తాను. ఇది ఇవాళ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోలు వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.